పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. గొప్ప మనస్సు కలిగిన దేవుడు మన యేసయ్య. ఆయనకి మనము ఎన్నిసార్లు ఎన్ని పాటలు పాడి కరుణ జపమాలు చెప్పినా రుణం తీరదు. ఈరోజు మరొకసారి నవదిన ప్రార్థనలో 2వ రోజునకు మనం చేరి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూర్దుమాత పండుగ సందర్భంగా గొప్ప కార్యములు దేవుడు నాకు చేసేనని మరియ తల్లి పాట పాడింది. మనం కూడా చెప్తాం, గొప్ప మనసు నీకు ఉంది ప్రభా, నన్ను తప్పక గొప్ప కార్యములతో ఈ నవదిన ప్రార్థన ద్వారా నింపుతావు ప్రభా అని ఈరోజు గొప్ప దేవుని వైపు చూస్తూ ప్రార్థించే పాట. టుడే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది సెకండ్ డే ఆఫ్ నొవీనా టు అవర్ లేడీ ఆఫ్ లూడ్స్. God does great things, that's why we call him with a great heart. He will bless us today. Through our Lady of Lourdes, may we expect great things to happen. Amen. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలు బాసాని, ఆశీష్, ప్రత్యూష కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా కుటుంబ దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పామిశెట్టి అగస్టిన్ శ్లీవమ్మ మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుచి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. విక్టోరియా బెనిత కుటుంబం కృతజ్ఞతగా ఆర్థిక సమస్య నుండి విడుదల, ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మాచర్ల బెన్సన్ నవమణి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, విన్సిత వర్షిని బీటెక్ ఫైనల్ ఇయర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, విశాల్ జ్వలిత ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి నీట్ జీలో సీటు వచ్చినట్లుగా ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మార్చర్ల బెన్సన్ మరియు నవమణి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జక్క చంద్ర జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జీవిత కాలమంతా సుఖ సంతోషాలతో జీవించినట్లుగా దీర్ఘాయుస్ కొరకు, అలాగే ఫాదర్ రవి గారిపై దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. సునీత, వసంత్ మరియు విజయ్. జక్క చంద్ర గారు, మీరు అనేక విషయాల్లో ఈ సెంటర్తో పాటు నిలబడుతున్నారు. మీకే మొదటి నెలలో అద్భుతం జరిగింది, చాలా సంతోషం. మీ బర్త్డే కూడా ఈరోజు కొనియాడడం చాలా సంతోషం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మనందరి జీవితమును ప్రభు దీవించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవగించు. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై
పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంట వాడవైన ఇజ్రాయేలు, భయపడకము, నేను నిన్ను ఆదుకొందును అని ప్రభు చెప్తున్నాడు. వీఆర్ ఈక్వల్ టు వర్మ్స్. దట్స్ వాట్ పీపుల్ థింక్, బట్ దెన్ గాడ్ ఈస్ అ గ్రేట్ గాడ్. Isaiah 41:14 says, you look like a worm, Jacob, but do not be afraid. I will take care of you, the Lord says. 145వ కీర్తన 2వ వచనం. ప్రతి దినము నిన్ను స్తుతింతును, కలకాలము నిన్ను ప్రణితింతును. Psalm 145:2. Every day I will praise you. All the days of my life I will worship you. మొదటి గుర్తులో మనం ఎన్ని పొరపాట్లు పాపములు చేసినా మనుషులలాగా త్రోసేసే దేవుడు కాదు, గొప్ప మనస్సు ఆయనకి. అందుకే దావీదు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించాడు. కీర్తన 51:11లో, నన్ను నీ సన్నిధి నుండి గంటి వేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయకము దేవా అని ప్రార్థించాడు. God has got a great, compassionate and merciful heart. That's why David prayed in Psalm 51:11, Lord, do not take away your holy presence from me. Don't take away the Holy Spirit from me. God is a God of compassion. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప మనస్సు నీకు ఉంది ఓ ప్రభువా. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను, నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను, నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించెదను. ఘోర పాపిని, పురుగు వంటి వాడిని, ఘోర పాపిని, పురుగు వంటి వాడిని, బిడ్డాని పీలస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. బిడ్డాని పీలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. వయస్సులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వోలే ప్రవర్తిస్తున్నాను. వయస్సులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వోలే ప్రవర్తిస్తున్నాను. నీకు ద్రోహమైన పనులను చేసినను, నీకు ద్రోహమైన పనులను చేసినను, నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటి వేయలేదయ్యా. నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటి వేయలేదయ్యా. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను, నిన్ను నేను
ప్రతిక్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను. నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించెదను. దుఃఖపూరితం నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చరణంలో రెండు విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఒకటేమో త్రేసి వేయబడిన రాయిలాగా మనం కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. వి ఫీల్ రిజెక్టెడ్ సమ్ టైమ్స్. ఇంకొకటి దారి తప్పి మనం పోతాం. ఒకటేమో ఇతరులు మనకు చేసేది, ఇంకొకటేమో మనమే మనకు చేసుకున్నది. ఒకటేమో త్రోసివేయబడడం, రెండవది త్రోవ తప్పిపోవడం. ఈ రెండు విషయాలను మనము రెండు వాక్యంలో వింటున్నాం. అపోస్తలుల చర్యలు 4:11లో ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈ ఇంటికి మూల రాయేను. అది దేవుని యొక్క గొప్ప కార్యం. The stone that is rejected will become cornerstone. Amen. Acts 4:11. Sometimes we ourselves, in our way, we got lost. At that moment, God will say, "This is the way, walk in it." త్రోవ తప్పినప్పుడు ఇది మార్గం, దీనిలో నడువు అని ప్రభు ఎంటి వేయకుండా వెనుక నుంచి మనందరినీ ముందుకు సాగమంటాడు. ఫ్రమ్ బిహైండ్ హి విల్ ఎంకరేజ్ us. ఈ విషయాన్ని యెషయా 30:21 చదువుతున్నాం. ఐసయా 30:21 we read this. What an encouraging word of God. ఈ ఉత్సాహపరిచే మాటనే పాటగా పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను. నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను. నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించెదను. ఘోర పాపిని పురుగు వంటి వాడిని, ఘోర పాపిని పురుగు వంటి వాడిని, బిడ్డాని పిలుస్తున్నవా
ఈ పాపిని కౌగలించుకుంటావా? బిడ్డాని పిలుస్తున్నావా? ఈ పాపిని కౌగలించుకుంటావా? త్రోసివేయబడ్డ రాయిని నేను మూలరాయిగా నిలిపితివయ్యా. త్రోసివేయబడ్డ రాయిని నేను మూలరాయిగా నిలిపితివయ్యా. దారి తప్పిన సమయములో దేవా, దారి తప్పిన సమయములో దేవా, దారి చూపితివి నా తల్లి ఓలే, దారి చూపితివి. దారి చూపితివి నా తల్లి ఓలే, దారి చూపితివి. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించెదను. లూర్దు మాత కనిపించినటువంటి ఆ స్త్రీ అమ్మాయి ఈ లోకపరంగా చూస్తే ఒక రోగి, కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మరియ తల్లి పుట్టిన పెరిగిన ఊరు పేరు నాజరేతు విలువలేదు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. మనము ఆమె పండుగ కోసం సిద్ధపరుస్తున్నాం, మీకు కూడా అది చేయునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూర్దు మాత పండుగ సందర్భంగా అమ్మ మరియ తల్లి గురించి ఇంకొక ధ్యాన అంశం. ఆమె తన జీవితంలో కలత చెందింది. దానికి ముందు మంచి మాట విన్నది, అనుగ్రహ పరిపూర్ణురాలా అని విన్నది. కానీ ఆమెకి వెంటనే అది అర్థం కాలేదు. మనం కూడా ఇన్ని పాటలు పాడుతుంటాం. కొన్నిసార్లు మనకు జరిగే కొన్ని శోధనల వలన నిజమేనా ఈ పాటలన్నీ ప్రవచనములన్నీ అనుమానం వస్తుంది. కానీ చివరిగా గెలిచింది కదా. అలాగే ప్రభు 1 కొరింథీ 13 ప్రకారం మనం ఏ సమస్యలో శోధనలో ఉన్నా బయటపడు మార్గం ఇస్తాడు. ఆమేన్. ఇది ఎందుకంటే ప్రభు నమ్మదగిన వాడు. మరియ తల్లి మదర్ మేరీస్ feast day we are celebrating 9 days novena. Second day we have entered into it. She was perturbed and troubled. Thank you, Lord. But before that she heard, you are full of grace. She could not understand that. Even these songs, even the prophecies which is given to you promise, you may not understand, but hold on to it. You will become a blessing. Amen. 1 Corinthians 10:13 we are singing like that. పాడుదామా?
అమ్మ మరియ తల్లి అదే అనుగ్రహం మా మీద కూడా వచ్చునుగాక. ఆమేన్. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించెదను. శక్తికి మించి శోధన రాదని పలికిన దేవా స్తోత్రిస్తున్నాను. శక్తికి మించి శోధన రాదని పలికిన దేవా స్తోత్రిస్తున్నాను. భరించే శక్తినిచ్చి బయటపడు మార్గం చూపెదవు, భరించే శక్తినిచ్చి బయటపడు మార్గం చూపెదవు. నీవే నా శరణమయ్యా నా దేవా, నీవే నా కవయమయ్యా. నీవే నా శరణమయ్యా నా దేవా, నీవే నా కభయమయ్యా. నిన్నే నమ్మెదనయ్యా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నవదన ప్రార్థన ద్వారా ఈ నెలంతా సంవత్సరమంతా జీవిత కాలమంతా సంరక్షణ అమ్మ మరియ తల్లి ద్వారా రవాణని ప్రార్థించే ప్రార్థన. Through this Novena prayer, the second day, we pray for the special consecration and also protection through Mama Mary, Our Lady of Lourdes. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును లూర్దు మాత పండుగ సందర్భంగా లూర్దు మాత పండుగ సందర్భంగా ఈ నవదన ప్రార్థనలో ఈ నవదిన ప్రార్థనలో మీకు నన్ను నా కుటుంబాన్ని నీకు నన్ను నా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను. సమర్పిస్తున్నాను. నా గతము నా
గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఈ నవదిన ప్రార్థనలో ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టిన్ అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. లూర్దు మాత, మా కొరకు ప్రార్థించండి. సెంట్ లూడ్స్, Pray for us. సెయింట్ ఫాస్టినా. Pray for us. నాలుగో గుర్తు. ఇక్కడ మనము మా కరోనా వచ్చేంత వరకు అంత పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు. మనం శ్వాస ప్రభు ఇచ్చిన ప్రాణం, ఆక్సిజన్ సప్లై దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, దట్ వీ డి నాట్ థింక్ టిల్ కరోనా కేమ్. ఆటోమేటిక్గా ఓపెన్ పిలుస్తున్నాం, వదులుతున్నాం అలా. కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత మనకు తెలిసినది, సృష్టించి శ్వాసను ఊది ప్రాణమును దానముగా దేవుడు ఇచ్చాడని తెలుసుకున్నాం. ఆదికాండం 2:7 అలా చెప్తుంది. Genesis 2:7 teaches us God breathed into our nostrils and we received gift of life. రెండవది, మనం అమూల్యమైన బిడ్డలని యెషయా 43:4 ప్రభు సెలవిస్తున్నాడు. We are precious to the sight of God, Bible teaches. దయచేసి గమనించండి, ఫిబ్రవరి నెలలో ఆంగ్లంలో 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు 7 ఉదయం నుంచి 10 మధ్యాహ్నం వరకు ఆంగ్లంలో ఈ వడకం జరుగుతుంది. రండి, దీవెనింపబడండి. అలాగే 19 ఉదయం నుంచి 23 సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక ధ్యాన వడకం జరుగుతుంది. ముందుగానే బుక్ చేసుకోండి. ఇంగ్లీష్ retreat is from 7th evening to 10th afternoon and the Telugu retreat is between 19th evening to 23rd evening 4 o'clock. Come and be blessed. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని పాటగా మనం పాడబోతున్నాం. నన్ను సృష్టించి నీ శ్వాసనిచ్చావే, నీవిచ్చిన దానమును బట్టి స్తోత్రమయ్యా, నేను అమూల్యమైన వ్యక్తిని పిలిచావు, స్తోత్రమని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదము నిన్ను, నేను ప్రతిక్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను, నేను ప్రతిక్షణం స్తుతించెదను. నన్ను సృష్టించి నీ శ్వాసనిచ్చావే, నాలో ఉన్న ప్రాణం నీవిచ్చిన దానమే. నన్ను సృష్టించి నీ శ్వాసనిచ్చావే, నాలో ఉన్న ప్రాణం నీవిచ్చిన దానమే. అమూల్యమైన వాడని పిలిచావే, అమూల్యమైన వాడని పిలిచావే. నీకేనే స్వంతమయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వమయ్యా.
నీకేనే సొంతమయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వమయ్యా. పునీత బెర్నదేత్తమ్మా మా కొరకు ప్రార్థించండి. అద్భుత లూర్దు మాతా మా కొరకు ప్రార్థించండి. మా కోసం ప్రార్థించండి. మా కోసం ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్, Pray for us. సెయింట్ బెర్నడెట్, Pray for us. లూర్దు మాత, మా కొరకు ప్రార్థించండి. పునీత బెర్నదత్తమ్మ మా కొరకు ప్రార్థించండి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం పుట్టక మునుపే దేవుడు ప్రణాళికలను తయారు చేశాడని మనం 2-3 రోజులుగా ఆ విషయం ధ్యానిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ప్రవక్తగా ఆయన ఎన్నుకున్నాడంట. పుట్టక మునుపే అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడంట. I appointed you as a prophet to the nations, like that it is written in Jeremiah chapter 1. పుట్టక మునుపే ప్లానింగ్ ఎంత బాగుంది. ఇప్పుడు మనం ప్లాన్ చేస్తున్నాం, కొడుకుని అమెరికా పంపాలి, వీళ్ళకి వాళ్ళు అని చెప్పేసి నిర్ణయం చేసుకుంటున్నారు లోకంలో. ఎప్పుడూ అయిపోయిందంట నిర్ణయంలన్నీ. గాడ్ ఆల్రెడీ ప్లాన్డ్ అవర్ లైఫ్ అండ్ హీ వాంట్స్ టు బికమ్ అ బ్లెస్సింగ్ టు నేషన్స్ లైక్ దాట్. దాన్ని తలంచే చివరి గుర్తిది, ద ఫైనల్ బ్యూటిఫుల్ సీక్రెట్. మమ్మ మేరీ, అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్, సెయింట్ బెర్నడెట్, కంటిన్యూ టు ప్రే ఫర్ us as God has already planned and designed in our lives. పునీత బెర్నదత్తమ్మ, లూర్దు మాత, మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి అని ఈ రోజుల్లో మనం ప్రార్థిస్తున్నాం. రేపటి దినం మీకు తెలుసు ఫాదర్ రవి గారు బర్త్డే. టుమారో ఇస్ ద బర్త్డే ఆఫ్ ఫాదర్ రవి. రేపటి దినం మొదటి ఆదివారం. రండి, దీవెనలు పొందండి. టుమారో ఇస్ ఫస్ట్ సండే. కమ్ అండ్ బీ బ్లెస్డ్. నెక్స్ట్ సండే 2వ ఆదివారం 2 స్పెషాలిటీస్ ఉన్నాయి, ప్రత్యేకత. 2 స్పెషల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. సెకండ్ సండే ఫిబ్రవరి 11 లూర్దు మాత పండుగను ఘనంగా జరపడానికి నవదిన ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు రండి. ధ్యానాంశం తర్వాత వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన, ప్రదక్షిణ ఉంటుంది. కమ్ ఆన్ దట్ డే February 11th and be blessed. Participate in the Holy Mass. Attend the Holy Mass and be blessed through Mama Mary. We'll have a special procession. అదే టైంలో అటువైపు కొత్త బిల్డింగ్ కింద ఆ సెల్లార్లో మన స్టూడెంట్స్ అందరూ పరీక్షలు రాయటానికి ముందు వాళ్ళని మంచిగా సిద్ధం చేసి బ్లెస్ చేసి వాళ్ళు తీసుకొస్తున్న రైటింగ్ ప్యాడ్, పెన్సిల్ అన్నీ దీవించే రోజు
రెండవ ఆదివారం ఫిబ్రవరి 11. February 11th we'll be having special prayer for all the students writing the exams. Can bring your writing pad, pen, pencil. We'll have a special prayer. Students prayer కూడా ఒకటి ఇస్తాం. We'll be giving a students prayer, how to pray and prepare. అలాగే మూడవ ఆదివారం మరి దీక్ష తీసుకొని ప్రార్థిస్తున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇస్తారు మామూలుగా. ఇక్కడ అట్లా కాదు, దీక్ష సులువ అందరికీ ఇవ్వబడుతుంది. ఎవరికైతే కావాలో ఫోర్స్ ఏం లేదు, బలవంతం లేదు. నోబడి విల్ ఫోర్స్ యూ, దోస్ హూ లైక్ టు హ్యావ్, బికాజ్ మెనీ ఆర్ ఆస్కింగ్. ఈ సంవత్సరం ఒక 5,000 దాకా తీసుకురావడానికి ప్రయత్నంలో ఉన్నాం, ప్రార్థించండి. వీఆర్ ట్రైంగ్ టు గెట్ 5,000 crosses ఫర్ దోస్ హూ లైక్ టు హ్యావ్. సో ప్లీజ్ ప్రే. పాడి స్తుతిస్తాం 3 వారములు దీవెనలుగా మారునుగాక. ఆమేన్. All these 3 Sundays, let it become a blessed Sunday. ఆమేన్. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించెదను. ఘోర పాపిని పురుగు వంటి వాడిని, ఘోర పాపిని పురుగు వంటి వాడిని, బిడ్డాని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. బిడ్డాని పిలుచున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. నా దినములన్నీయు ప్రారంభించక మునుపే నా జీవ గంధాన్ని లిఖించినావే. నా దినములన్నీయు ప్రారంభించక మునుపే నా జీవ గ్రంథాన్ని లిఖించితివే. నేను పుట్టక మునుపే పేరు పెట్టి పిలచి, నేను పుట్టక మునుపే పేరు పెట్టి పిలచి, జాతులకు జోచిగా చేతివే. నాకు ఎంత ధన్యత దేవా, జాతులకు జ్యోతిగా చేసితివే. నాకు ఎంత ధన్యత దేవా. ఘోర పాపినయ్యా, పురుగు వంటి వాడినయ్యా, ఘోర పాపినయ్యా, పురుగు వంటి వాడినయ్యా. ఎందుకింత ప్రేమ యేసయ్యా నాపై, ఎందుకింత జాలి యేసయ్యా, ఎందుకింత ప్రేమ యేసయ్యా నాపై, ఎందుకింత జాలి యేసయ్యా. లూర్దు మాతా మా కోసం ప్రార్థించండి. పునీత బెర్నదత్తమ్మా మా కోసం ప్రార్థించండి. Our Lady of Blue, pray for us. Saint Bernadette, Pray for us. మా కోసం ప్రార్థించండి. నవదిన ప్రార్థనలో 2వ రోజునకు చేరి ఉన్నాం. ఇంకా 7 రోజులు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా రోజు పాల్గొనండి. రోజు ఒక ధ్యానాంశం మీదనే మనం ప్రార్థిస్తుంటాం. ఉదయకాలంలో కూడా పూజలో అర్పించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కలిసి ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. లూర్దు మాత పండుగ సందర్భంగా జరుగుతున్న నవదన ప్రార్థనలో ప్రత్యేక దీవెనల అద్భుతాలు మీకు జరగాలని రాసి పెట్టుకోండి. మీ విన్నపాలను ప్రతిరోజు ప్రార్థించండి. తల వంచండి, ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. లూర్దు మాత పండుగ సందర్భంగా నవదిన ప్రార్థన రెండవ రోజు ప్రార్థన ద్వారా పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబ సభ్యులను కానాపల్లిలో జరిగిన అద్భుత కార్యములతో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించునుగాక. As we are entering into the second day of novena of Our Lady of Lourdes, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you. May miracles and wonders during this novena happen in your family. In Jesus' name we pray. ఆమేన్. ఘోర పాపిని, పురుగు వంటి వాడిని, బిడ్డాని పిలుస్తున్నావా? గొప్ప మనసు నీది నా తండ్రి. లూర్దు మాత పండుగ నవదిన ప్రార్థన ద్వారా గాడ్ బ్లెస్ యు.